ముంబై దాడులు జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బాధితులు ర్యాలీ నిర్వహించారు. దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాది కసబూరితో మృతుల ఆత్మకు శాంతి కలిగిందని బాధితులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల దేశ న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాధితులు ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశి థరూర్, బాలీవుడ్ నటులు వివేక్ ఓబ్రాయ్, మహిమా చౌదరి, దాడుల్లో భర్త, కూతుర్ని కోల్పోయిన అమెరికా పౌరురాలు కియా షెర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కళాకారులు ప్రత్యేక గీతాలను ఆలపించారు. ప్రపంచ శాంతి కోసం అందరం ఒక్కతాటిపైకి వస్తే నిజమైన న్యాయ పునరుద్ధరణ జరుగుతుందని ముంబై దాడుల బాధితురాలు కియా షెర్ వ్యాఖ్యానించారు. దాడుల్లో కుటుంబాన్ని కోల్పోయిన తనకు ఇప్పుడు ముంబై నగరమే కుటుంబంగా మారిపోయిందని పేర్కొన్నారు. ముంబై దాడుల బాధితుల స్ఫూర్తిని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శశి థరూర్ అభినందించారు. దాడులకు పాల్పడిన వారితో వీరోచితంగా పోరాడిన పోలీసులను గుర్తించాలని సూచించారు. I lost my family in the city of Mumbai. And now, 4 years later, the city of Mumbai has become my family. There are really no words to express my gratitude to each and every one of you. 2 years ago, I came to Mumbai on a mission. It was a mission to counterbalance terrorism with love, supported by Mr. Oberoi and Mr. Ratan Tata. We formed One Life Alliance, which gave rise to the Global Peace Initiative. I pay tribute to the policemen and security forces who fought back, in many cases at the cost of their lives. I honor the spirit of a city that came together to heal its wounds, to help the victims, and to raise its collective head in defiance, saying to the killers, "You shall not prevail." ముంబై దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ను ఉరితీయడంతో మృతుల ఆత్మకు శాంతి కలిగిందని బాధితులు అభిప్రాయపడ్డారు. నేరస్తుడు శిక్ష అనుభవించక తప్పదని మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. ఫలితంగా న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.